ఏఐబి ఎగ్జామ్కి ఇంకా మనకి చాలా తక్కువ టైమే ఉంది. 3 డేస్లోనే. ఈ 3 డేస్లో ఏ విధంగా కవర్ చేయాలి అనేది చూసినట్లయితే ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనేది తెలియజేస్తాను. గత వారం మీకు 1 వీక్ ప్లాన్ ప్రకారం ఈజీగా మీరు పాస్ అవ్వచ్చని తెలియజేశాను. అందులో మీకు మన గ్రూప్లో గతంలో జరిగినటువంటి ఆన్లైన్ క్లాసులు పెట్టినటువంటి రికార్డింగ్ పెట్టాను. అదేవిధంగా ఎగ్జామినేషన్ హాల్లో ఏ విధంగా టైం సేవ్ చేసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషన్ సంబంధించి బుక్లో లేనట్టువి మనకి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉంటాయి. అవి కూడా మన గ్రూప్లో పెట్టడం జరిగింది. వైర్లెస్ అకాడమీ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ రిలేటెడ్ టు కాన్స్టిట్యూషన్ అనేది ఖచ్చితంగా కొన్ని జడ్జిమెంట్స్ అన్నింటినీ కూడా మీరు బట్టి పట్టాల్సిందే. కొన్ని అది కంపల్సరీ మనకి బుక్లో దొరకనట్టు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఈ ఉన్నటువంటి 3 డేస్లో మీరు ఖచ్చితంగా ఈ 3 డేస్ ఇన్ని రోజులు చదవకపోయినా కానీ ఈ 3 డేస్ ఎందుకంటే ఈ 3 డేస్లో చూసుకున్నట్లయితే పాస్ అవ్వచ్చు. కొన్ని డెప్త్గా వెళ్ళి అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. అటు కాకపోయినా జస్ట్ పాసే కాబట్టి సబ్జెక్ట్లో ఈ క్వశ్చన్ ఉంది, ఈ సబ్జెక్ట్లో ఈ క్వశ్చన్ ఉంది అని తెలియాల్సిన అవసరం ఉంటుంది. అందుకని మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇండెక్స్, ఏ ఇండెక్స్ ఏ సబ్జెక్ట్లో ఏ ఇండెక్స్ ఉంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో ప్రధానంగా మన క్వశ్చన్స్ ఎలా వస్తాయి, టెక్స్ట్ బేస్డ్, అంటే ఏమీ తెలియని వాళ్ళకి ఇంతవరకు చూసుకున్న వాళ్ళ కోసం దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో తెలియజేస్తున్నాను. టెక్స్ట్ బేస్డ్, సపోజ్ రెస్ జుడికేటా, ఛార్జ్, డిశ్చార్జ్ కావచ్చు, ఇటువంటి క్వశ్చన్స్, టెక్స్ట్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ ఛార్జ్ ఎక్కడ ఉంటుంది, దేంట్లో ఉంటుంది అని మీకు ఐడియా ఉండాలి. కాబట్టి ఛార్జ్ కావచ్చు, డిశ్చార్జ్ కావచ్చు, లేదంటే ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఇదంతా ప్రొసీజర్ అనమాట. కాబట్టి క్వశ్చన్ ఇది మీరు ఏం చేయాలి, ప్రొసీజర్ లాలో క్వశ్చన్సా, సబ్స్టాన్షియల్ అన్న క్వశ్చన్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఐపీసీ అనుకోండి, ఐపీసీ బిఎన్ఎస్, అది సబ్స్టాంటివ్ లా. ఇందులో పనిష్మెంట్, రేప్కి పనిష్మెంట్ ఉంది, అదే థెఫ్ట్కి పనిష్మెంట్ ఉంది, ట్రెస్పాస్కి పనిష్మెంట్ ఉంది, ఇన్ని సంవత్సరాలు ఉంది అనేది ఉంటుంది. కానీ ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ప్రొసీజర్ అనమాట. అంటే ఇన్వెస్టిగేషన్, సమన్స్ ఇవ్వడం, 41A నోటీస్ ఇవ్వడం, 41 ఇప్పుడు 35 నోటీస్ అనమాట. అదే సమన్స్ ఇష్యూ చేయడం, ఇవన్నీ ప్రొసీజర్. కాబట్టి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ ప్రొసీజర్ లాలో ఉందా, సబ్స్టాంటివ్ లానా అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఆ ఐడియాను ఉన్నట్లయితే వెంటనే ఆ బుక్ ఎత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఉంటే ఖచ్చితంగా మీరు ఇండెక్స్లో ఉన్నటువంటి ఏ ఇండెక్స్ ఉంది, ఏ సబ్జెక్ట్లో ఏ ఇండెక్స్ ఉంది అనేది ఖచ్చితంగా మీరు బయటపడతారో లేదంటే పదే పదే చూసుకుంటారో వాటిపైన అవగాహన ఉండాలి. ఏ చాప్టర్లో ఏ ఇండెక్స్లో ఏ చాప్టర్లో ఏ సబ్జెక్ట్ ఉంది అనేది మీకు ఖచ్చితంగా మీరు పట్టు అనేది సాధిస్తే ఈజీగా పాస్ అవ్వచ్చు. 40 మార్క్స్ రావడం అనేది అది సమస్య ఏం కాదు. అందుకని ప్రతి సబ్జెక్ట్లో ఇండెక్స్ పైన పట్టుని సాధించండి. ఈ 3 డేస్ అయినా సరే. ఇన్ని రోజులు కోర్టుకి వెళ్తూ ప్రాక్టీస్లు చేసుకోవచ్చు అన్నారు కాబట్టి కోర్టుకి వెళ్తూ టైం వేస్ట్ అయినా కానీ ఇండెక్స్ పైన పట్టు సాధించండి. రెండోది, సెక్షన్స్ వైజ్ టాపిక్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఏ సెక్షను ఎందులో ఉంది అనేది ఈజీగా చూసుకోవచ్చు. ఈ టాపిక్ ఇందులో ఉందని, ఈ సబ్జెక్ట్ ఉందని చెప్పిన తర్వాత సెక్షన్ వైజ్ చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా టాపిక్ వైజ్ ఉంటాయి, సెక్షన్స్ వైజ్ ఉంటాయి. మీరేం చేస్తారంటే మెయిన్ సబ్జెక్ట్స్ మనకి హయ్యెస్ట్ మార్క్స్ స్కోర్ అయ్యేటివి ఏ ఉన్నాయి, కానీ 8 మార్క్స్ నుంచి 10 మార్క్స్ వరకు సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఎక్కువ మార్క్స్ స్కోర్ అయ్యేటివి కాన్స్టిట్యూషను, బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, ఎవిడెన్స్ యాక్టు, ఫ్యామిలీ లాస్, ఏదైతే కొన్ని ఎక్కువ మార్క్స్ స్కోర్ అయ్యేటి ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్ మాత్రమే చూసుకున్నా కానీ పాస్ అయిపోవచ్చు. కాబట్టి అన్ని సబ్జెక్టులు ఇక మీద చూసుకోవడానికి అంత టైం లేదు. కాబట్టి ఎక్కువ స్కోర్ చేసేసినటువంటి సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఈ 3 డేస్ వాటిలో ఉన్నటువంటి టాపిక్స్ ఏ ఉన్నాయి, టాపిక్ వైజ్ క్వశ్చన్స్ వస్తే ఐడెంటిఫై చేయడం కోసం. అదేవిధంగా సెక్షన్స్ వైజ్ వచ్చే క్వశ్చన్స్, ఈ సెక్షన్ దేంట్లో ఉంది, సెక్షన్ 24 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది అన్నప్పుడు హిందూ మ్యారేజ్ ముందు కాబట్టి హిందూ మ్యారేజ్ చూడవచ్చు. అదే టెక్స్ట్ బేస్డ్ అనమాట. రెస్ జుడికేటా ఎందులో ఉంటుంది అనే విషయం మీకు తెలియాలి. అందుకని చాప్టర్లో టాపిక్స్ వైజ్ కూడా మీరు బట్టి పట్టినారనుకోండి, ఖచ్చితంగా కొన్ని ఈ రోజు 4 రోజులు అన్నప్పుడు బట్టి పట్టాల్సిందే. అప్పుడైతే మీరు ఇది ఏ చాప్టర్లో ఉంది, ఏ సబ్జెక్ట్లో ఉంది తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ మెయిన్ సబ్జెక్ట్స్ పైన ఏదైతే
ఒక 5 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 5 సబ్జెక్టులో ఉన్న ఇండెక్స్ అన్నా కనీసము పట్టి తెచ్చుకోండి. ఆ 5 సబ్జెక్టులో ఉండే సెక్షన్స్ ఏ ఉంటాయని పట్టి తెచ్చుకోండి ఆ ఇండెక్స్ పైన. అప్పుడు ఈజీగా పాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా రిమైనింగ్ తర్వాత ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ సంబంధించి మన గ్రూప్లో వైఎల్ఎస్ అకాడమీలో జడ్జిమెంట్స్ పెట్టడం జరిగింది. ఆ జడ్జిమెంట్స్ అన్ని కూడా చూసుకోండి. అదేవిధంగా షెడ్యూల్స్ ఏం చెప్తాయి, ఆర్టికల్స్ ఏం చెప్తాయి, రిట్ పిటిషన్స్ దేనికి ఏ రిట్ పిటిషన్ చేస్తారు, ప్రీవియస్ ఉన్నటువంటి పేపర్లో మీరు చూసుకున్నట్లయితే ఈ 3 days ఉన్న సమయంలో కూడా ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.